నమస్కారం. మీ స్థాయికి, స్థోమతికి మించింది సాధించే యుద్ధం చేస్తున్నప్పుడు మొండిగానే నిలబడాలి. మొండిగానే బ్రతకాలి. లక్ష్యాన్ని సాధించడానికి ఎంత సమయం పట్టినా పట్టిన పట్టు విడవకూడదు. అప్పుడే విజయం నీ సొంతమవుతుంది. డబ్బుతో అన్నీ కొనలేం అంటారు, కానీ జేబులో డబ్బు లేకపోతే అవమానాలు కొనకుండానే వస్తాయి. ముందు డబ్బు సంపాదించు, మిగతావి అవే సర్దుకుంటాయి. జీవితంలో నేర్చుకోవలసిన ఒక నిజం: ఎవరు తోడు రాకపోయినా మన ప్రయాణం మాత్రం ఎప్పుడూ ఆగకూడదు. ఎందుకంటే గమ్యం మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఒకే మాట మీద ఉండే మనిషితోటే మనం ఉండాలి. అంతేకాని పరిస్థితులు, సమయాన్ని బట్టి మాట్లాడే మనుషులతో దూరంగా ఉండాలి. అతి దానం వల్ల బలైనవాడు బలిచక్రవర్తి. అతి లోభం వల్ల పాడైనవాడు దుర్యోధనుడు. అతి కోపం వల్ల పాడైనవాడు దూర్వాసుడు. అతి కామం వల్ల పాడైనవాడు రావణాసురుడు. అత్యాశ వలన పాడవుతున్నవాడు మనిషి. కృతజ్ఞత లేని మనుషులకు సహాయం చెయ్యటం, విశ్వాసం లేని వాళ్లతో స్నేహం చెయ్యటం, నటించే బంధాలను కావాలి అనుకోవటం మన మూర్ఖత్వం అవుతుంది. నిన్ను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే కోపం తెచ్చుకొని నీ విలువను తగ్గించుకోకు. వాళ్ళని చూసి ఒక చిరునవ్వు నవ్వు. ఆ చిరునవ్వు ఎలా ఉండాలంటే వాళ్ళ ముఖంపై నవ్వుని కాల్చేసేంత గొప్పగా ఉండాలి. ఈరోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు. కాలం మారుతుంది, మనుషులు మారతారు, కానీ కర్మ మాత్రం ఎప్పటికీ మారదు. చెడు చేసేవారికి కర్మ సరైన బుద్ధి చెప్తుంది. కొంత సమయం పట్టినా మంచి చేసేవారు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొంది తీరుతారు. జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయం చాలా ఆలోచించి తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని నిర్ణయాల విలువ ఒక జీవితమే కావచ్చు. కోపంలో అన్న మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. చేతిలో ఉన్నంతసేపు దేని విలువ అర్థం కాదు. ఒకసారి చెయ్యి జారిపోయాక దాని విలువ అర్థమవుతుంది. అది వస్తువైనా, మనిషైనా, మనసైనా. కూతురులా చూసుకుందామనుకున్న అత్తకి అనువైన కోడలు దొరకదు. అమ్మలా చూసుకుందామనుకున్న కోడలికి అనురాగాన్ని పంచే అత్త దొరకదు. ఎంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినా అదే విధి విచిత్రం. ధనం కంటే సమయం చాలా విలువైనది. ఎందుకంటే ఉన్నదానికంటే ఎక్కువ ధనం కావాలంటే సంపాదించుకోవచ్చు, కానీ ఉన్న సమయం కంటే ఒక్క క్షణాన్ని కూడా ఎక్కువ కావాలన్నా సంపాదించుకోలేం. వినయం లేని విద్య, సుగుణం లేని రూపం, మంచి పనికి ఉపయోగపడని ధనం, యుద్ధానికి పనికిరాని ఆయుధం, ఆకలి లేని భోజనం, ఇతరులకు ఉపకారం చెయ్యలేని జీవితం ఎంత ఉన్నా వ్యర్థమే. మాట్లాడాల్సిన చోట మౌనం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడటం రెండూ తప్పే. నిన్ను గుర్తించని వాళ్ళకి దూరంగా ఉండు. నిన్ను పిలవని చోటకి ఎప్పుడూ వెళ్ళకు. చిట్ట చివరిగా పిలిచే ఆహ్వానాన్ని నిరాకరించు. ద్రోహం చేస్తే క్షమించి ముందుకు సాగిపో, కానీ చేసిన ద్రోహాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోకు. ఎవరైనా నిన్ను అవమానిస్తే నీ విజయంతోటి వాళ్ళకి సమాధానం చెప్పు. ఎవరైనా నిన్ను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళకి స్పష్టమైన హద్దులను పెట్టు. నీకు గౌరవం ఇవ్వకపోతే గౌరవంగా అక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను తక్కువగా అంచనా వేస్తే నీ విజయంతో వాళ్లకు సమాధానం చెప్పు. నీ లక్ష్యాన్ని ఎవరికీ ముందుగా చెప్పకు. నీ నిజమైన సంపాదన ఎప్పుడూ చెప్పకు. నీకు మాత్రమే సంబంధించిన విషయాలను మరెవ్వరికీ చెప్పకు. నీ బలహీనతను, భయాన్ని ఎవ్వరికీ తెలియనివ్వకు. కుటుంబ రహస్యాన్ని బయటపెట్టకు. నీ జీవితంలో కష్టాలను అందరికీ వివరించకు. ప్రతి దానికి తొందరపడకూడదు. ఈరోజే అన్నీ సరిచేయాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోవాలి. అలసిన మనసుకు విశ్రాంతి ఇవ్వాలి. ప్రతి చిన్న తప్పుకు మిమ్మల్ని మీరు నిందించుకోకండి. ఎందుకంటే చాలా విషయాలు మన పరిధిలో ఉండవని తెలుసుకోవాలి. మిమ్మల్ని బాధపెట్టే అంశాల నుండి దూరంగా ఉండండి.
వాదించడం కంటే మౌనంగా ఉండటం మేలని తెలుసుకోండి. ఈ 5 పాటిస్తే మీ ఆరోగ్యంలోనూ మీ జీవితంలోనూ చక్కని మార్పును చూడవచ్చు. ఈ శరీరం మట్టి కుండ లాంటిది. ఎప్పుడు పగిలిపోతుందో ఎవరికీ తెలీదు. జీవితం ఒక రైలు ప్రయాణం. ఎవరి స్టేషన్ రాగానే వాళ్ళు దిగిపోవాల్సిందే. ఎంత గొప్పవాడైనా సరే ఆస్తి, అంతస్తు, అహంకారం అన్నీ ఏదో ఒక రోజు శ్మశానం గేటు దగ్గర వదిలేయాల్సిందే. పని మీద ఆసక్తి తగ్గుతుంటే పగటి నిద్రను మానేసి రాత్రి నిద్రను అలవాటు చేసుకో. శరీరం బాగోకపోతే వ్యాయామాన్ని అలవాటు చేసుకో. విషయాలు అర్థం కాకపోతే పుస్తకాలను చదవటం అలవాటు చేసుకో. డబ్బు లేకపోతే ఖర్చు తగ్గించుకొని సంపాదించడం అలవాటు చేసుకో. ఈ 4 చేస్తే నీ జీవితం ఖచ్చితంగా మారుతుందని తెలుసుకో. నేను చెప్పిన అంశాలు మీకు నిజమే అనిపిస్తే ట్రూ అని కామెంట్ చేయండి. మంచి విషయాలను అందరికీ షేర్ చేయండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.